హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు డోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము టీఎస్ దోస్త్ ఫేజ్ 4 ఉంటుందా లేదా, ఉంటే ఎప్పుడు ఉంటుంది, ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. సో వాచ్ అ వీడియో టిల్ దెన్. ఖచ్చితంగా ఈ వీడియో మీ గ్రూప్స్లో షేర్ చేయండి బికాజ్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. దానికన్నా ఇంకేదన్నా చిన్న ఇన్ఫర్మేషన్ మీకు కావాలన్నా కమెంట్ ద్వారా తెలియజేయండి. మేమైతే మీ ముందు రిప్లైకి రెడీగా ఉంటాం. ఫస్ట్లీ టీఎస్ దోస్త్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, 3 ఫేజ్లు అయిపోయాయి. 4th ఫేజ్ ఉంటుందా లేదా అని చాలామంది అడుగుతున్నారు. క్లియర్గా చెప్తున్నాను, వినండి. ఫేజ్ 3 అయితే మొన్ననే అయిపోయింది. అందులో ఒకవేళ కొంతమంది ఇప్పుడు మనకు సీట్ అలాట్ చేసినా వాళ్ళు రిపోర్ట్ కాకపోతే ఆ సీట్స్ అనేవి మిలుగుంటాయి. అంటే అవి కూడా చాలా తక్కువ కేసెస్లోనే ఉంటుంది. సో ఫేజ్ 4 వచ్చేదైతే డౌటే, కానీ ఉండొచ్చు, అంటే ఒక 50-50 ఛాన్స్ అని చెప్పొచ్చు. సో దానికోసమే వెయిట్ చేయాలా అని చాలామంది అడుగుతున్నారు. సో నా సజెషన్ ఏంటి అంటే డిప్లొమాలో ట్రై చేయండి అండ్ డిగ్రీలో 2 ట్రై చేయండి. ఒకవేళ మీకు ఫైనాన్షియల్గా కాదు, ఎలాగనైనా దోస్తులనే కావాలంటే అయితే వెయిట్ చేయాల్సిందే. లేదు డిప్లొమా అన్న ట్రై చేస్తా, డిగ్రీ అన్న ట్రై చేస్తా అంటే మీరు చాయిసెస్ అయితే పెట్టుకోండి, ఒక దాని మీద ఎప్పుడు డిపెండ్ కాకండి. నెక్స్ట్ థింగ్, ఒకవేళ ఫేజ్ 4 ఉన్నా ఎప్పుడు ఉంటుందంటే ఈ వీకెండ్ లోపు మనకు తెలిసిపోతుంది అసలు ఫేజ్ 4 ఉంటుందా లేదా. ఫేజ్ 4 అన్న అసలు లేదంటే ఫైనల్ ఆర్ స్పెషల్ ఫేజ్ అనే కూడా వస్తుంది. ఏ నేమ్ వచ్చినా సరే ఫేజ్ అయితే ఒకటే. లాస్ట్ ఫేజ్ అది కూడా మినిమం చాలా తక్కువ సీట్సే ఉంటాయి. సో దానికోసం అయితే మనం అప్లై చేసుకోవచ్చు. సో ఫేజ్ 3 ఎవరెవరు ఒకవేళ అటెండ్ కాకపోతే లాస్ట్ సీట్ అలాట్మెంట్ అప్పుడు దానికోసం అయితే మిగిలి ఉంటాయి. ఇది వచ్చేసి అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.